ఉండేది ఏంటంటే 2019-24 మధ్యలో దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ దైవమైన వెంకటేశ్వరుడు గారి ప్రసాదం లడ్డు తయారీలో ఉపయోగించే లడ్డులో వాడే నెయ్యిని 5 ఏళ్ల పాటు కల్తీ చేశారు అని సిట్టు తేల్చింది. సిట్టు కల్తీ చేశారని చెప్పి, నెయ్యిని పరమఘోరంగా కల్తీ చేశారని చెప్పి సిట్టు తేల్చి మరీ చెప్పింది. సిట్ అంటే సుప్రీంకోర్టు వేసిన సిట్. ఇది సుప్రీంకోర్టు వేసిన ఆ సిట్లో 2 సిబిఐ ఆఫీసర్లు, 2 స్టేట్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు, 4 ప్లస్ మిగతా వాళ్ళు. ఇది సుప్రీంకోర్టు వేసిన సిట్. సో ఈ సిట్ ఏం చెప్పిందంటే, బోలే బాబా డైరీ ఉత్తరాఖండ్లో ఉండే బోలే బాబా డైరీ మరియు దాని అనుబంధ సంస్థలు, ఏఆర్ డైరీ తమిళనాడులో ఉండేది, వైష్ణవి డైరీ ఆంధ్రప్రదేశ్లో ఉండేది, మల్గంగా డైరీ మహారాష్ట్ర మరియు ఉత్తరప్రదేశ్లో ఉండేది, ఈ ఇత్యాది సంస్థలు, ఇంకోటి ప్రీమియర్ డైరీ, ఇవన్నీ కల్తీ నెయ్యిని 5 సంవత్సరాల పాటు తిరుమల టీటీడీకి సప్లై చేశాయి. మరి సప్లై చేస్తుంటే టీటీడీ వాళ్ళు ఎందుకు తీసుకున్నారు అంటే, సిట్టు చెప్పిన ప్రకారం వాళ్ళ యొక్క టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ప్రకారం అధికారుల్లో ఎవరెవరైతే ఈ కంపెనీలతో కుమ్ముక్కైపోయి, షరీక్ అయిపోయి, మిలాఖత్ అయిపోయి, ఎవరెవరైతే కల్తీ లడ్డును తయారు చేశారో, కెమికల్స్ ఉపయోగించిన నెయ్యిని వాడడంలో సహాయపడ్డారో, ఆ కంపెనీలకి అనుగుణంగా తమ యొక్క రూల్స్ని మార్పించారో, ఆ అధికారుల పేర్లందరినీ చాలామందిని అరెస్ట్ చేశారు. ఇంకొంతమంది పేర్లను పెట్టి ఛార్జ్షీట్లో నిన్నటి సిట్టు చెప్పింది. నెయ్యిలో కల్తీ జరిగింది అనేదాన్ని జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీ ఒప్పుకుంటుందో లేదో కానీ సిట్ మాత్రం ఖచ్చితంగా చెప్పింది, దేవుడికి సమర్పించిన నెయ్యిలో కల్తీ జరిగింది అని. 1 సంవత్సరం క్రితం, దాదాపు 1.5 సంవత్సరం క్రితం మేము అధికారంలోకి వచ్చిన కొత్తల్లో 4 ట్యాంకర్ల మీద అప్పుడే వచ్చిన ఈఓ గారికి, అడిషనల్ ఈఓ గారికి డౌట్ వచ్చి ఈ 4 ట్యాంకర్లోని శాంపుల్స్ను సేకరించండి అని చెప్పారు. ఆ 4 శాంపుల్స్ను ఎన్డీడీబీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, గుజరాత్ ఆనంద్లో ఉంది. ఆనంద్ అనేది ఊరి పేరు. ఆనంద్లో ఉంటే ఆ ఊర్లో ఉన్న ఎన్డీడీబీ యొక్క ప్రీమియర్ ల్యాబ్కి టెస్టింగ్ కోసం పంపించడం జరిగింది. వాళ్ళు అక్కడి నుంచి తేల్చింది ఏంటంటే, మోనోగ్లిజరైడ్స్, ట్రైగ్లిజరైడ్స్ అండ్ డైగ్లిజరైడ్స్ ఇట్లాంటి కెమికల్స్ని కలిపిన విషయం అయితే అర్థమవుతోంది అని చెప్పారు. కెమిస్ట్రీ కొంచెం తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా అర్థమవుతుంది. మోనోగ్లిజరైడ్స్ అంటే, మోనోగ్లిజరైడ్స్ కెన్ బి డిరైవ్డ్ ఫ్రమ్ బోత్ యానిమల్ ఫ్యాట్ యాజ్ వెల్ యాజ్ ప్లాంట్ ఫ్యాట్. యానిమల్ ఫ్యాట్లో నుంచి కూడా మోనోగ్లిజరైడ్స్ తీసుకోవచ్చు, ప్లాంట్ ఫ్యాట్లో నుంచి కూడా తీసుకోవచ్చు. అంటే మొక్కల్లో నుంచి, జంతువుల్లో నుంచి ఈ కొవ్వుని తీసుకొని దాంట్లో కలపచ్చు. ఎందుకు కలుపుతారు అంటే, నెయ్యి అనేది పాల దీనికి చెందిన కొవ్వు పదార్థం, తిక్కుగా వస్తుంది కదా. మనం మామూలుగా పాలకి, వెన్నకి, నెయ్యికి తేడా మనకు తెలుసు కదా. మనకు తెలియదు అనుకొని వైసీపీ వాళ్ళు మనల్ని మోసం చేశారు, కానీ మనం తెలుసుకున్నాం అనుకోండి. సో ఈ కొవ్వు పదార్థం లాగా ఉండేందుకు వేరే ఒక మోనోగ్లిజరైడ్స్ వాడారు అని చెప్పారు. ఇది జంతువుల కొవ్వన్నా కావచ్చు, లేదంటే ప్లాంట్ నుంచి, అంటే మన మామూలు వెజిటబుల్ ఫ్యాట్స్ అన్నా కావచ్చు. ఖచ్చితంగా 2 అని ఇదమిద్దంగా చెప్పలేము, బట్ 2 ఉండొచ్చు అన్నారు. అదే విషయాన్ని ముఖ్యమంత్రి గారు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు, మనం సిట్ వేసాం కాదు అంటూ సుప్రీంకోర్టు సిట్టు కొట్టేయాలన్నారు. సుప్రీంకోర్టు ఏమని చేసింది, 2 సిబిఐ వాళ్ళని, 2 మన రాష్ట్రం వాళ్ళని వేశారు. ఆ సిట్టు దాదాపు 15-16 నెలల పాటు తీవ్రంగా శ్రమించి మొత్తం సీన్ అంతా చూపించింది. ఏంది అంటే ఆ సీను, దీంట్లో వల్లమాలిన చెత్త, నాట్ ఓన్లీ ట్రైగ్లిజరైడ్స్, డైగ్లిజరైడ్స్, మోనోగ్లిజరైడ్స్ మాత్రమే అనుకున్న ఆ రోజు కాదు, పామాయిల్తోనే చేశారు, అసలు నెయ్యే కాదు అన్నారు. ఏ బోలే బాబా డైరీ అయితే మ్యాక్సిమం సప్లై చేసిందో, ఏ వైష్ణవి డైరీ ద్వారా అయితే వాళ్ళు సప్లై చేయించారో, ఏఆర్ డైరీ తమిళనాడు ద్వారా అయితే వాళ్ళు సప్లై చేయించారో, ఏ ప్రీమియర్ డైరీ ద్వారా అయితే వాళ్ళు సప్లై చేశారో, ఇవన్నీ ఫేక్ సంస్థలు ఉన్నాయి. కాకపోతే దాంట్లో
తయారైంది నెయ్యి కాదు. ఈ బోలేబాబా వాళ్ళు మిగతా వాళ్ళందరితో కలుసుకొని, దేవస్థానంలో ఉండే వాళ్ళందరితో కలుసుకొని ఒక ముఠాగా ఫామ్ అయ్యి కుట్ర చేశారు అని సిట్టు తేల్చింది.